సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళా విద్యకు కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఆమె స్ఫూర్తితోనే భారత రాజ్యాంగంలో విద్యా హక్కు చట్టం, సమానత్వ చట్టాలు పొందుపరచడం జరిగిందని అన్నారు. సావిత్రిబాయి పూలే 159వ జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోనే భారత రాజ్యాంగంలో విద్యా హక్కు చట్టం, సమానత్వ చట్టాలు పొందుపరచడం జరిగిందని అన్నారు. ప్రత్యేకించి మహిళా విద్య కోసం ఆమె చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు మహిళా విద్యకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం బాలిక విద్యకు ప్రత్యేక పాఠశాలలను నెలకొల్పిందని, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా బాలికలు మహిళల అభ్యున్నతికి కార్యక్రమాల నిర్వహణతో పాటు బాలికలు మధ్యలోనే బడి మానివేయకుండా చూడడం, మహిళా అక్షరాస్యత వైపు పెంపుకై ఉల్లాస్ వంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన మహిళలు చదువు నేర్చుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతుందని, స్వయం సహాయక మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయడం జరుగుతున్నదని, మహిళలని చైతన్యం చేయాలన్న ఉద్దేశంతో సావిత్రిబాయి పూలేను స్ఫూర్తిగా తీసుకుని వీటన్నింటినీ అమలు చేస్తున్నారని, అందువల్ల సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని తెలిపారు. బ్రిటిష్ పరిపాలనా కాలంలో అనేక రకాల సామాజిక రుగ్మతలు సమాజంలో ఉండేవని, సతీ సహగమనం, బాల్య వివాహాల వంటి వాటిని వ్యతిరేకిస్తూ జ్యోతిబా పూలే చేపట్టిన సామాజిక ఉద్యమంలో సావిత్రిబాయి పూలే భాగస్వామి అయి సామాజిక కార్యకర్తగా పనిచేశారని అన్నారు. ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. జ్యోతిబా పూలే స్థాపించిన సత్యశోధన ద్వారా దేశవ్యాప్తంగా మహిళా విద్య, సంఘ సంస్కరణలపై అవగాహన కల్పించారని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళా విద్య కోసం చేసిన కృషిని కొనియాడారు. మహిళలకు విద్య ఉన్నప్పుడే సామాజిక సమస్యలు తొలగిపోతాయని, సమాజాన్ని ఎదిరించి మహిళలను చదివించి విద్యాలయాలు ఏర్పాటు చేసి మహిళా అభ్యున్నతికి ఆమె పాటుపడ్డారని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం బాలికలకు ప్రత్యేక పాఠశాలలు, ఆత్మరక్షణ కార్యక్రమాలను నిర్వహించారన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, మిర్యాల యాదగిరి, వెంకటేశ్వర్లు, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పరమేష్, పలువురు ఉపాధ్యాయులు మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సన్మానించారు.